ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, పృథ్వీ గారు, మీ అమ్మాయి. స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఇద్దరు? ఇద్దరు ఒకేలాగా చేస్తున్నట్టు అనిపిస్తుందండి. వీడియోలో మాట్లాడుతున్నప్పుడైనా యాక్టింగ్ చేస్తున్నప్పుడైనా నాకు ఇద్దరు ఒకేలాగా అనిపిస్తారు, చాలా బాగా అనిపిస్తారు. మా మదర్ కూడా ఆర్టిస్టే అండి. షీఈ్ వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్, వెరీ సీనియర్ డాన్సర్ తను. అవును. ఫస్ట్ ఇండస్ట్రీకి తీసుకున్నాం రావాలనుకున్నప్పుడు మీ ఎక్కువ సపోర్ట్, పృథ్వీ గారు కూడా దీనికి ఎలాంటి సపోర్ట్ చేశారు? ఇండస్ట్రీలో తీసుకుని వచ్చి హీరోయిన్గా పరిచయం చేయాలన్నప్పుడు అదేవిధంగా ఒక పెద్ద హీరోతో కూడా పరిచయం చేయాలని ఒక ఆలోచన కూడా ఉంటుంది. మీరంతా కొత్తగా వెళ్ళిపోతున్నారు, ఏంటిదంతా? కొత్తగా ఏం లేదు సార్, పాప నేను చాలా ఆడిషన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఉందండి, ఉన్నప్పుడు సన్నగా అయ్యాయి పాపం. 1 year డైట్ చేసి సన్నగా అయింది. మళ్ళీ వెళితే సన్నగా అయ్యావు, లావయ్యరా అని చెప్పారు. చాలా ఇబ్బంది పెట్టారు. సరే ఎలాగా పాప సినిమా ఫీల్డ్లో ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా మనమే చేసుకుందామని ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడుకొని ఒక కథ రాసుకొని పాప ఎట్లా అయినా హీరోని చెయ్యాలి, చేసే తీరాలి. పెద్ద హీరోలు మనకి ఇవ్వరు అవకాశం, ఎందుకంటే బొంబాయి నుంచి తెచ్చుకుంటారు, బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక మన అమ్మాయిల వరకు వచ్చి మెయిన్ తెలంగాణ అమ్మాయిలు అంటే ఆడిషన్ అని చెప్పాయి కదా, ఆడిషన్ కూడా ఓన్లీ తెలుగు అని మేము మెన్షన్ చేసాం. ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, ఓన్లీ ఫ్రమ్ ఏపీ. బేసిక్గా ఇండస్ట్రీకి తీసుకురావాలంటే పేరెంట్స్ కొంచెం వెనక్కి దక్కుతారు, అంటే అమ్మాయిలని ఇండస్ట్రీకి తీసుకురావాలంటే. మీరైతే ముందుండి మీరు ఖచ్చితంగా యాక్టర్ అవుతారు, మంచి హీరోయిన్ అవుతారు అని చెప్పి మీరే ముందుండి మీ అమ్మాయిని ప్రోత్సహించారు. అది ఆ అమ్మాయి కూడా అంటే ఇప్పుడు నాతో మాట్లాడినప్పటికీ ఇదే విషయం కూడా చెప్పారు. అంటే బేసిక్గా ఏంటంటే హీరోయిన్ని బయట నుంచి ఎక్కువ తీసుకొని వస్తారు, తెలుగు హీరోయిన్స్ తక్కువ ఉంటాయి అంటారు. దీని మీద మీ కామెంట్? అది మాత్రం చాలా ఎలా చెప్పాలో తెలియదు, కానీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం మనసు పెట్టాలి సార్. తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు, మన తెలుగు అమ్మాయిలను కూడా పైకి తీసుకురావాలి అని వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి. ఎప్పుడు చూడు బొంబాయి, బెంగళూరు, కేరళ ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. కేరళ కాదు, బొంబాయి మెయిన్, అంటే బొంబాయి మెయిన్. ఏమంటున్నారు, వాళ్ళు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేసుకుంటున్నారు, వాళ్ళు ఎలాగ చెప్తే అలా చేస్తారు అంటున్నారు. కానీ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందని చూడాలి కదా. వాళ్ళకి తెలుగు రాదండి, తెలుగు అసలు రాదు, నేర్పించాలి ఒకరు కూర్చొని. మన తెలుగు అమ్మాయిలకి తెలుగు చక్కగా మాట్లాడతారు, తర్వాత పర్ఫార్మెన్సు, డ్యాన్స్ అన్నీ చాలా బాగా చేస్తారు, కానీ తెలుగు అమ్మాయిలకి గుర్తించట్లేదు. మేడం, ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారనుకుంటున్నాను. పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు ఏది మాట్లాడినా సంచలనమే, పృథ్వీ గారి కోపం ఎక్కువ అంటారు. కానీ మీ వీడియోస్ చూస్తే మటుకు చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి, టిక్టాక్ వీడియోస్ కావచ్చు. అంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటారు, అంటే యాక్టివ్ పరంగా ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు అంటే మీరు ఏం చెప్తారు? ఇద్దరు చెప్పండి, మీ అమ్మాయి మీరు. చాలా హ్యాపీగా ఉంటారండి ఇంట్లో, చాలా ఫ్రెండ్స్గా ఉంటాం మేమందరం. తను కూడా బాగానే డాడీ అని చెప్పేసి ఒక అంతా బాగానే ఉంటుంది, ఫ్రెండ్స్లా ఉంటాము. ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కలిపి చేసుకుంటాము, అంతా హ్యాపీ, సూపర్. మీరేమంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. అంటే ఒక ఫాదర్ నా మాట వినాలి అట్లా ఏముండదు. ఆయనకి ఏమైనా సజెషన్స్ కావాలన్నా అడుగుతారు, ఇస్తారు, తీసుకుంటారు. వెరీ ఫ్రెండ్లీ. చెప్పాలంటే ఒక చిన్న బిడ్డ లెక్కండి, ఏది కావాలన్నా అడుగుతారు. ఇది చేయాలా, ఇది చేయొద్దా, ఇది చేయాలా, ఇది చేయొద్దా, అలా అడుగుతుంటారు. ఆయన షార్ట్ వీడియోస్ మీ ఐడియానా, పృథ్వీ గారి ఐడియానా? నిజం చెప్పాలి మీరు. అన్ని నిజమే చెప్తున్నానండి, ఒక్కటి కూడా అబద్ధం లేదు, చెప్పట్లేదు, అన్ని నిజమే చెప్తున్నాను. ఇద్దరు ఐడియాలు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఏదైనా సరే ఇద్దరం మాట్లాడుకుంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నా ఫ్యామిలీలో కూడా చాలామంది చెప్పారు, సినీ ఫీల్డ్ అంటే అమ్మో, సినీ ఫీల్డ్ అమ్మాయిని తీసుకెళ్తున్నావా, ఎందుకు, కరెక్ట్ కాదు కదా అన్నారు. నేనన్నా ఏ ఫీల్డ్లో లేదు అమ్మో, అన్ని ఫీల్డ్లో అమ్మో అనే ఉంది. ఏ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో అమ్మో అనే ఉంటుంది. మనం నడుచుకునే దాంట్లో ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా కరెక్టే, మనం ఇష్టపడి ఏది చేస్తే అదే కరెక్ట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డాన్స్ విషయంలో మీ సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఉన్నా, ఎంతవరకు నిజం? డాన్స్ విషయంలో పాపకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ నేర్పించానండి. చిన్నప్పటి నుంచి క్లాసికల్, నాకు అబ్బాయిలు లేరు కాబట్టి తను అబ్బాయి, తనే అమ్మాయి. నా కూతురు అన్నీ చేయాలి, అన్నిట్లో ఉండాలి అన్నది నా కోరిక. డ్యాన్స్ కానీ, కరాటే కానీ అన్నిట్లో చాలా బాగా చెయ్యాలి అన్నదే నా ఆశ. తనకి ఏమంటారు, నీరసంగా ఉన్నా కానీ అది చెయ్యి అని 100 సార్లు చెప్తాను. సో ఫైనల్గా పృథ్వీ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తాను, చాలా మంచి వ్యక్తి, అందరినీ ప్రేమిస్తాడు.